హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో అయితే నేను రోజు అంటే సండే వస్తే చాలు నా పని ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తానండి. పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, అండ్ అలాగే ఇదిగోండి మా పాప అయితే చూడండి కాలు బాగాలేదు కదా, ఈ మధ్య కాలు ఇచ్చుకొని స్కూల్కి కూడా వెళ్ళట్లేదు. ఇంకా అలాగే డాక్టర్ చూపించిన 2 వీక్స్ అయింది, ఆ కట్టు మాత్రం తీలేదండి, ఇంకా 4-5 వీక్స్ అన్నారు. ఇంకా అందుకే ఎలా ఉంది. యూట్యూబ్ అంటే చాలండి ఇంకోండి ఇలా హాయ్ చెప్పేస్తుంది. ఇంకా పాపకు అన్నీ చూసుకునేసి అన్నీ పెట్టేసి ఇంక నేను వెజిటేబుల్స్ తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళి ఎక్కువ కూరగాయలు ఏం తీసుకోలేదండి, ఓన్లీ టమాటాస్ అలాగే కొత్తిమీర పుదీనా అలాగే నిమ్మకాయలు తీసుకొని వచ్చేసానండి. ఇవైతే మా స్వీట్ కాను మా పిల్లలకి ఇష్టమండి, ఇంకా అందుకని ఇవి తీసుకున్నాను అనమాట. తెచ్చానో లేదో మా పెద్ద పాప కాల్చిమని అడిగింది, కాల్చి ఇచ్చేసానండి. ఈ పాపకి తింటుంది. ఇంకా నేనైతే వన్ రూమ్లోకి వెళ్ళిపోయాను అనమాట. బిర్యానీ చేయాలి కాబట్టి ఇంకా నేను కూరగాయలకి వెళ్తూ కట్ చేయమని మా చెల్లికి చెప్పేసి వెళ్ళాను. కట్ చేసి పెట్టింది. ఇంకా దాని తర్వాత బియ్యం ఎప్పుడైనా సరే నేను నానబెట్టే వెళ్తానండి. మా పాప ఆడుకోవడానికి వెళ్ళింది, చిన్న పాప. వస్తానే ఇంకా అక్కకి కాల్చిచ్చా, నాకు కాల్చివ్వలేను అని చెప్పేసి తీసుకొని వచ్చిందండి. ఇది ఒకటే ఉడకబెట్టాలనా? హాయ్ చెప్పు, దూరం అని చెప్పు, అట్లా వెళ్ళి హాయ్ చెప్పు, చెయ్యి ఊపు. ఇంకా ఇది ఒక్కటి ఉడకబెట్టమంటే లేదు, ఇంకా రేపు ఉడకబెడతానులే అన్నీ అని చెప్పేసి ఇది పాపకు కాల్చిస్తున్నానండి. ఇంకా ఇటు సైడ్ అయితే బిర్యానీ అనేది స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా సరే ఏం చేయాలి అని అడుగుతానండి. సండే వస్తే మా పిల్లలు ఇంకా బిర్యానీ చేయమని అన్నారు ఈరోజు, లేకపోతే రాగి సంగటి అన్నా చేయమంటారు. ఈరోజు అయితే బిర్యానీ చేయమన్నారు కాబట్టి బిర్యానీ చేశాను. ఇక్కడ నేను లెగ్ పీసెస్ కంపల్సరీ అండి. మా చిన్న పాప లెగ్ పీస్ లేకపోతే అస్సలు తినదు, నాకు లెగ్ పీస్ కావాలి అంటది. ఇంకా అందుకే లెగ్ పీసెస్ తీసుకొని వచ్చేసి ఇంకా బిర్యానీ చేశాను. కర్రీ పీసులు వేరేగా కొట్టించుకున్నానండి. ఇంక ఇదిగోండి, ఇంకా అక్కడైతే బిర్యానీ పెట్టేశాను కదా, ఇంక ఇదంతా క్లీన్ చేసుకుంటానండి. ఫస్ట్ ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ కర్రీ వండుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటానండి. ఎందుకంటే మనం ఇక్కడ పుదీనా కొత్తిమీర ఒలిచింటాం కదండి, ఆ ఇసుక మట్టి అంతా ఉంటుంది అందులోనూ, ఇంకా డస్ట్ అంతా పోవడానికి అలా చేస్తానండి నేను. ఇంకా ఈ పక్కన చికెను కొంచెం గ్రేవీలాగా చేద్దామని చెప్పేసి కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసి ఇంకా అలా పొయ్యి మీద పెట్టేశానండి. చికెన్ ఉడుకుతూ ఉంటుంది. ఇంకా తర్వాత మా పిల్లలు ఎలాగో బిర్యానీ తిన్న తర్వాత ఇంకా ఇది నన్నారి శరబత్ అడుగుతారండి. ఇంకా అందుకని చెప్పేసి ఇలా కొంచెం నిమ్మకాయ పిండి వేసి నన్నారి వేసేసి వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. నేనైతే ఇందులో సోడా ఏం వేయలేదు, మేము తాగే ముందు యాడ్ చేసుకొని తాగుతాము, లేకపోతే ఆ సోడా గ్యాస్ అంతా పోతుంది కదా అండి, అందుకే నేను సోడా యాడ్ చేయకుండా ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా బిర్యానీ అయితే అయిపోయింది. అలాగే రైతా కూడా చేశాను అక్కడ. ఇంకా ఇక్కడ కూర అయితే నేను చేస్తున్నానండి, ఇంకా అయిపోలేదు. ఇంకా మా పిల్లలు ఆకలి అంటుంటే ఇంకా సర్లే అని చెప్పేసి రైతా అండ్ అలాగే ఈ బిర్యానీ ఇచ్చేసి ప్లేట్లో ఇచ్చేసానండి. బిర్యానీ అంటే చాలండి వాళ్ళకైతే, చికెన్ కర్రీ ఉండాలి అట్లా ఏం లేదు, రైతా ఉంటే చాలు తినేస్తారు. ఇంకా పాపకి కాలు బాగాలేదు కదా, సరిగ్గా పెట్టుకోలేదని చెప్పేసి మంచాన్ని అలా గోడ కాంచేసి ఇట్లా తిప్పేసి ఇచ్చినానండి. చూడండి లెగ్ పీస్ చూపిస్తున్నారు, ఇద్దరికి ఉండాలండి లెగ్ పీసు, లేకపోతే అమ్మాయికి ఉంది నాకు లేదు, అక్కకుంది నాకు లేదు, చెల్లికుంది నాకు లేదు అనుకుంటారు. ఇంకా అందుకని చెప్పేసి 2 వేపిచ్చేసి ఇంకా వన్ రూమ్లోకి వచ్చి అయితే కర్రీ చేస్తున్నాను. ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి. కొంచెం గ్రేవీ లాగా పెట్టానన్నమాట, ఎక్కువ పులుసు లేకుండా. ఇంకా ఈ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా ఆపేసి మూత పెట్టేసి ఇంకా నేను వీటన్నిటిని అయితే నేను తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టానండి. ఇంక ఈ టేబుల్ మీద పెట్టి ఈ వన్ రూమ్ అంతా క్లీన్ చేసేసుకుంటానండి. నీట్గా క్లీన్ చేసుకొని దాని తర్వాత ఇంకా నేను అంట్లు అయితే ఏమేమి ఉన్నాయో అవన్నీ తోమేసుకుంటానమాట. ఇంకా అక్కడితో మనకి ఆఫ్టర్నూన్ పని అయితే అయిపోతుందండి. అందుకని చెప్పేసి ఇంకా వన్ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఆ తడి క్లాత్ కూడా అక్కడే ఆరేస్తానండి. ఆరిపోతుంది, మళ్ళీ తడిగా అయితే ఉండదనమాట. నేను మళ్ళీ ఈవినింగ్ కానీ అట్లా చూసేటప్పటికైతే ఆరిపోతుంది అనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ అదే వాడుకుంటాను నేను. ఇంకా ఇక్కడైతే ఉన్నది కొన్ని అంట్లే అండి, అందుకే ఇంకా కొన్ని అంట్లు అయితే ఇక్కడ చకచక్క తోమేస్తున్నాను అనమాట. ఇంకా అదంతా తోమిన తర్వాత ఈ మధ్య కొంచెం సింక్ అంతా అట్లా పేరుకుపోతుందండి. మట్టి కాదు కానీ మనం బియ్యం ఉంచినప్పుడు ఉంటుంది కదా అండి, కొంచెం అలా పేరుకుపోతుందన్నమాట. అందుకని చెప్పేసి అప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఆ గరుకు పీస్ అయితే మంచిగా అంతా పోతుందండి. ఇంకా అందుకని చెప్పేసి దాంతో అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను మొత్తం.
ఇంకా అంతలోపు మా పాప అయితే వచ్చిందండి. చూడండి ఈ బెడ్షీట్ని అట్లా శారీలాగా కట్టుకునింది. ఇంకా మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? మా పాప అయితే బెడ్షీట్ ఏది ఇచ్చినా ఒప్పుకోదు కప్పుకోవడానికి, ఇదే తీసుకుంటుంది అండ్ అలాగే అదే చుట్టుకుంటుందండి చీరలాగా. చూడండి మీ పిల్లలు కూడా ఇంతేనా? అయితే నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఇంకా పిల్లలు అయితే తినేశారు కదా అండి, నేను కూడా తినేసానండి. మా వారు రాను నేను నైట్ వస్తా అని చెప్పారు, అంటే హోటల్లో ఏదో పని ఉందంటండి, అందుకే రాను అని చెప్పారు. ఇంకా నేను కూడా తినేసి ఇలా లెక్కలు రాసుకుంటూ ఉన్నానండి. మా ఖర్చులు ఎంత, రెంట్ ఎంత, అన్ని పోగా ఎంత మిగులుతాయి నేనైతే ఇలా రాసుకుంటూ ఉన్నానండి. ఇలా రాసుకున్న తర్వాత చూడండి ఈ అమౌంట్లో మీరు ఈ నెలంతా ఎలా గడుపుతారక్క అని మీరు అనుకోవచ్చు. మాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కలాగా అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుందండి. అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తానన్నమాట. మా శాలరీ వచ్చేసి మా ఆయన శాలరీ వచ్చేసి ఇదే కాదండి, ఇంతకుముందు ఇంకొక 10,000 ఎక్కువ వచ్చేది, ఈ మధ్యనే ఇలా వస్తుంది. అందుకే ఈ ఒక 3 months నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే తప్ప మా వారైతే ఎక్కువ సంపాదన కాదండి. ఈ 2,500తో మొత్తం అండి ఈ మంత్ అంతా గడవాలి. అండ్ అలాగే మాకు మంత్లీ సామాన్ వచ్చేసి ఆల్రెడీ ఉన్నాయి, పోయిన మంత్ వేసుకొని వచ్చామండి, ఉన్నాయి. అందులోనూ నేను ఎక్కువ కూరలు చేయట్లేదు కదా అండి ఇప్పుడు, కాబట్టి నాకు అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ 2,500 వచ్చేసి నాకు పిల్లలకు కొనివ్వడానికి మాత్రమే. అండ్ అలాగే మొన్న మా పాపకి కొంచెం యాక్సిడెంట్ అయింది కదా అండి, అప్పుడు వేరే వాళ్ళ దగ్గర హాస్పిటల్కి చూపించడానికి అమౌంట్ తెచ్చాము. ఆ అమౌంట్ కొద్దిగా ఉందండి, అది మా పాప హాస్పిటల్కి అయితే సరిపోతుంది ఒక 2-3 weeksకి. సో ఈ 2,500 వచ్చేసి మాకు ఓన్లీ పిల్లలకి, మా చిన్న పాపకు కొనివ్వడానికి మాత్రమే అట్లాగా యూజ్ చేసుకుంటానండి. ఇంట్లో పెరుగు పాపకు కొనివ్వటానికి ఎప్పుడైనా అలా యూజ్ చేసుకుంటానండి అంతే. ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయిన తర్వాత ఇదిగోండి టీ అయితే పెట్టుకున్నాను. నాకు టీ కంపల్సరీగా తాగాలండి, నేను మార్నింగ్ ఈవినింగ్ 2 తాగుతానమాట. ఇంకా ఇప్పుడే వర్షం పడుతుంది చూడండి, మంచిగానే పడిందండి. మాకు ఈ ముందు కనిపించదు అనమాట, ఎందుకంటే పైన సన్సైడ్ అనేది క్లోజ్, అంటే ముందుకు అట్లా ఉంది కాబట్టి మాకు వర్షం అనేది కనిపించదు పడేది, అందుకని బయట చూపిస్తున్నాను. అలా అయితే వర్షం పడుతూ ఉంది. ఇంకా నేను టీ పెట్టేసి ఇక్కడ చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. ఇంక ఇలా కలిపేసి పక్కన పెట్టేసి టీ అయితే తాగేస్తానండి. టీ తాగేసిన తర్వాత ఒక అరగంట సేపు అలా రిలాక్స్గా కూర్చొని దాని తర్వాతే పనులు చేసుకుంటానండి. అలా రిలాక్స్ లేకపోతే నాకైతే టీ తాగినట్టే ఉండదు. అందుకని చెప్పేసి టీ తాగిన తర్వాత అలా ఒక 1/2 hour కానీ లేదా 10 నిమిషాలైనా సరే అండి అలా రిలాక్సింగ్గా కూర్చుంటానండి. అప్పుడు నాకు ఇంట్లో ఎంత పని చేసినా ఏం చేసినా కూడా అలసట అనిపిదండి. అందుకని చెప్పేసి టీ తాగిన ఒక 10 నిమిషాలు కనుక అలా కూర్చుంటే చాలా హ్యాపీగా ఏదో ఒక మనశ్శాంతిగా ఉంటుందండి. ఇంకా అందుకని అలా కూర్చుంటాను. పాప అక్కడ రూమ్లో పనుకొని కొంచెం ఏదో ఫీల్ అవుతుందండి. ఇంకా అందుకని చెప్పేసి అలా వర్షం పడుతుంది కదా, మంచి చల్లగాలి వస్తుంది, ఇంకా అక్కడ కూర్చోబెట్టేసి అన్నం అడిగిందండి, ఇంకా అన్నం పెట్టేశాను అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి నేను రూమ్ అంతా క్లీన్ చేసేసి అండ్ మాప్ వేసేసి ఇంకా వంట రూమ్లోకి అయితే వెళ్ళిపోయానండి. వంట రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా ఇలా చపాతీ చేస్తున్నాను అనమాట. మా పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు ఆకలి అంటారు, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం తొందరగానే చేసేస్తానండి ఫుడ్ నేను ఈవినింగ్ టైంలో. ఇంకా ఏదైనా పని ఉంటే తప్ప లేటుగా చేస్తాను, లేకపోతే చాలా అంటే తొందరగానే చేసి పెడతానండి. పిల్లలు ఎప్పుడంటే అప్పుడు అడుగుతారు కాబట్టి ఆకలి అని. ఇంక ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ మధ్యాహ్నం బిర్యానీ ఉంది, మా వారు రాలేదు కదా అండి మధ్యాహ్నం, అందుకని బిర్యానీ అనేది ఉంది కాబట్టి నేను ఇక్కడ అన్నం చేయకుండా 2 చపాతీ అయితే చేస్తున్నానండి. ఈ చపాతీ ఎవరొకరు అంటే మా వారైనా తింటారనమాట, ఇంకా బిర్యానీ మేము అందరం తినేస్తాము సరిపోతుంది. ఇంకా అందుకని నేను ఏం చేయలేదండి. ఇంకా చికెన్ గ్రేవీ ఉంది కాబట్టి ఇంకా అందుకని చపాతీలు అయితే ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇలా అయితే మనం చపాతీ అనేది పతలాగా రుద్దుకుంటానండి నేను, బాగుంటుంది అనమాట. కాల్చుకున్న లోపల మనకి మెత్తగా అంటే ఉడకనట్టు ఉండకుండా ఇలా పతలాగా చేసుకొని కాల్చుకుంటే కూడా మనకి సాఫ్ట్గా వస్తాయండి. చూడండి నేను చేసిన ఇలా పుల్కాలే చేస్తానండి, చపాతీలు కూడా చేయను అనమాట. కొంచెం అటు వల్ల ఇటు వల్ల కాల్చేసి తర్వాత అది పొంగుతుందండి. చూడండి మాకైతే ఇలా ఎంత సాఫ్ట్గా వస్తాయండి. నేనైతే హాట్ వాటర్ యాడ్ చేయను, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయనండి చపాతీ పిండి కలిపేటప్పుడు. ఓన్లీ మామూలు వాటరు అలాగే ఉప్పు వేసి చపాతీ పిండి అయితే కలుపుతానండి. కానీ మావి చూడండి ఎంత బాగా పొంగుతాయంటే అంత బాగా పొంగుతాయి అన్నమాట. మీరు కూడా చూడండి
ఇలా పొంగిన చపాతీలు కానీ పుల్కాలు కానీ అంటే మా వాళ్ళు ఇష్టంగా తింటారండి. అలాగే చాలా మెత్తగా వస్తాయి. ఇంక ఇలా చేసేసి హాట్ బాక్స్లో పెట్టేస్తానండి మొత్తం. ఇంకా ఎలాగో బిర్యానీ ఇది ఉంది కాబట్టి ఇంకా ఇంతేనండి. మా వ్లాగ్ అయితే వాళ్ళతో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ చాలామంది మా ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే లైక్స్ ఇవ్వండి. ఇంకా ఎలాగో బిర్యానీ ఉంది కాబట్టి ఇలా కొద్దిగా చపాతీలు చేశానండి. అండ్ అలాగే మధ్యాహ్నము ఎవరు నన్నారి షర్బత్ అయితే తాగలేదండి. ఇంకా అలాగే ఫ్రిడ్జ్లో ఉంది. ఇంకా నైట్ ఎలాగో తినేస్తారు కాబట్టి నైట్ ఇచ్చేస్తాను అనమాట. అది తాగడం వల్ల కూడా కొంచెం బిర్యానీ తిన్నాం కాబట్టి ఏదో అనీజీగా ఉండకుండా సోడా ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాస్ అవి ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా అదైతే తాగేస్తారనమాట. ఇక్కడ చూడండి మా చపాతీలు కానీ పుల్కాలు కానీ ఎంత బాగా వస్తాయో. ఎప్పుడు నేను చపాతీ చేసినా ఇంతేనండి, ఇలా పొంగుతూనే ఉంటాయి. ఇంతేనండి, మా ఇవాల్టి వ్లాగ్ అయితే అయిపోయినట్టే. బాయ్ అండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.